దక్షిణాదిలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా పూజా హెగ్డేకు మంచి గుర్తింపు ఉంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న రోల్స్తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో పనిచేసిన ఆమె తాజాగా ఓ హీరో గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. తాను ఇష్టపడే కథానాయకుడి గురించి ఆమె చెప్పిన విషయంలోకి వస్తే హిట్స్ ఫ్లాప్స్ అనే తేడా లేకుండా స్టార్ హీరోలతోనూ అలాగే భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ మెప్పిస్తుంది. ఇటీవల ఆమె నటించిన సినిమా దేవ రిలీజ్ అయి ఉత్తరాదిలో మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూలను రాబడుతోంది. ఈ నేపథ్యంలో తన సినిమాల గురించి, తాను నటించే హీరోల గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది. దేవా సినిమా తర్వాత పూజా హెగ్డే నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి రీమేకు జననాయకన్. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ ఇళయ తలపతి విజయ్ హీరోగా నటిస్తున్నాడు. విజయ్తో కలిసి నటించటం ఆమెకు ఇది రెండోసారి. అంతేకాకుండా రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్ నటించే చివరి చిత్రంలో ఆఫర్ను దక్కించుకోవటం క్రేజీగా మారింది. అయితే విజయ్ పక్కన నటించటం చాలా హ్యాపీగా ఉందని ఆమె చెప్పింది. ఇళయ తలపతి విజయ్ ఇటీవల తమిళగా వెట్రి కజగం అనే పార్టీని స్థాపించి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజకీయాల్లోనూ కొనసాగుతూ ర్యాలీలు, సభలతో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఓ పక్కన వినోద్ దర్శకత్వంలో జననాయకన్ సినిమాలో ఓ ఎమోషనల్ రోల్లో కనిపించబోతున్నాడు. ఈ విషయం గురించి చెబుతూ పూజా హెగ్డే ఎమోషనల్ అయ్యింది. అయితే సినిమా రంగంలో విజయ్ స్టార్ హీరోగా ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగాడు. ప్రేక్షకుల్లో అశేషమైన అభిమానాన్ని సంపాదించాడు. అలాంటి హీరో సినిమా రంగాన్ని వదిలిపోవటం చాలా బాధగా ఉంది. తెరపైన ఆయన నటనను చూసి ఎంజాయ్ చేసే వారిలో నేను ఒకదాన్ని. ఆయన ఇక తెరపైన కనిపించారనే విషయం తెలిసి నేను చాలా విచారానికి గురయ్యాను. కానీ ఆయన ఎంచుకున్న మార్గానికి నా పూర్తి సపోర్టు ఉంటుంది. ప్రజాసేవ చేయడానికి ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని పూజా హెగ్డే అని చెప్పింది. పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే సల్మాన్ ఖాన్తో కిసీ కా భాయ్ కిసీ కే జాన్ చిత్రంలోనూ అలాగే షాహిద్ కపూర్తో దేవా అనే సినిమాలోనూ నటించింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా.